ఆసమ్ ఉందండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే పాలకూర బాల్సా, పాలకూర కీమా బాల్స్ అలా ఏమో రెసిపీ పేరు మీరే పెట్టేసేయండి. కొంచెం డిఫరెంట్గా ఆయిల్ డీప్ ఫ్రై చేయకోకుండా చక్కగా డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినడానికి వీలుగా ఒక మంచి రెసిపీ అయితే చూపించానండి. ముందే ఇంట్రడక్షన్ వీడియోలోనే తినేస్తున్నానని అనుకోమాకండి. రెసిపీ ఆల్రెడీ షూట్ చేస్తాను. ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. ఇంకెంత బాగా వండిన రెసిపీని అస్సలు లేట్ చేయలేము కదా. ముందల ముద్ద మీకు చూపించడం మర్చిపోయాను, ఫీల్ అవ్వకండి. ముందు మీకే ఆసమ్ ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరైతే కానిచ్చేయండి. వీడియో చూసి ఎమ్మటే ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా. ఇదిగోండి, ఇక్కడ పాలకూర చక్కగా మరి ముదురు కాడలు అట్లా ఉంటే కాడలు ఏం తీసుకోవద్దు. లేత కాడలు అయితే కనుక పర్లేదు, కానీ లేత కూర అయితే, ముదురు కూర అయితే కనుక ఓన్లీ ఆకులు తీసుకోండి. కాడలు అంతా టేస్టీగా ఉండవు. కాడలు మనం ఆలు కర్రీ అట్లా ఏమైనా చేసుకున్నప్పుడు అందులో వేసేసుకోవచ్చు, పడేయాల్సిన పని లేదు. దీన్ని కొంచెం ముందు మనం కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, దీనిలోకి సరిపడా మాత్రమేనండి, కోఫ్తాస్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి పచ్చిమిర్చి కానీ ఇవి పండిపోయి ఉన్నాయి. సరే ముందు వాడేద్దాం అని చెప్పి వేస్తున్నాను నేను. మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు అండి. ఇంకా అది మీ చాయిస్. ఇవన్నిటిని కొంచెం ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలండి. మొత్తం మనం వేసుకున్న పదార్థాలన్నిటినీ కలిపి పెట్టుకోవాలి. కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇంకా ఏదైనా స్పైసెస్ మీకు నచ్చినవి అన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం దీన్ని డీప్ ఫ్రై చేయం కనుక ఇందులో ఇంకెంతకంటే ఎక్కువ వేసినా కానీ అంత బాగుండవండి. సో ఇది ఇలా కలిపెట్టుకోవటం మూలంగా ఏంటంటే మనకి పాలకూరలో వచ్చే వాటర్ ఏదన్నా ఉంటే చక్కగా వస్తుంది. ప్లస్ ఈ ఉప్పు, మనం వేసిన పచ్చిమిరపకాయల ఫ్లేవరు ఇదంతా కూడా పాలకూరకి మంచిగా పట్టేసి ఉంటుంది అనమాట. ఇంక దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 100 grams ఉంటుంది పెరుగు. నీళ్ళు లేకోకుండా ఉంటే బెటర్ అనమాట. దానిలోకి కొద్దిగా ఒక చిటికెడు పసుపు, చూస్తున్నారు కదా, ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా మీరు అన్నిట్లోకి వేసుకునేటట్టయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మేము కొంచెం మామూలు హోల్ గరం మసాలా చాలా తక్కువ వాడతాము. ఇది మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది కూడా ఇదిగోండి, ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొద్దిగా బటరు. ఆయిల్ కొంచెం వేడెక్కినాక బటర్ వేసుకోవచ్చు, లేదంటే సమానంగా ముందైనా వేసుకోవచ్చు. వేసేసుకుని ముందు వేడెక్కనివ్వాలండి. ఇదిగోండి, వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర చిటపటమన్న తర్వాత ఇవి వెల్లుల్లి రెబ్బలు, దాదాపుగా ఒక 7-8 రెబ్బలు సన్నగా చాప్ చేసుకోవాలండి. ఇవి కూడా వేసేసుకుని మంచిగా ఇవి కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ముందు బటర్ వేసాం కదా, కొంచెం పొంగులాగా వస్తుంది. మీకు ఆ ఫ్లేవర్ని పెట్టే మనకి అది ఎంతవరకు ఏగింది అనేది అర్థమైపోతుందండి. మీకు అట్లా తెలియదు అనుకుంటే కనుక బటర్ తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేగేటప్పుడైనా ముందు ఆయిల్లో మనం ఏం చేసుకోవచ్చు అనమాట. కానీ బటర్లో ఏగిన ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదిగోండి, అవి ఏగినాక వెల్లుల్లి రెబ్బలు ఒక 3 ఉల్లిపాయలు అనమాట. ఇవి మీడియం సైజువి ఒక 3 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోవాలి. ఇవి వేసేసుకుని మంచిగా వేగనివ్వాలండి. ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత ఒక 3 టమాటోస్ కూడా అసలు మంచి కలరే రావట్లా. మన మిద్దె తోటలో కాసినప్పుడు ఎర్రటి పళ్ళు వచ్చాయి. సో టమాటోస్ని కొంచెం అట్లా ప్యూరీ చేసుకుని, మరి మెత్తగా ఇది నలగల ముక్క పర్లేదండి, ఉడికిపోద్ది. సో అట్లా ప్యూరీ చేసుకుని వేసుకోవాలి.
ఇది కొంచెం చూసారా చక్కగా మనం వేసిన నూనె అంతా బయటకు వచ్చేలాగా కొంచెం ఇది ఏగడానికి టైం పడుతుంది. టొమాటో మొత్తం ప్రాపర్గా ఏగాలి అంటే మనం మీరు పులుపు తింటాము అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ టొమాటో వేసుకోండి. ఇదిగోండి దీనిలోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు మిశ్రమం, ఇదంతా వేసేసుకోవాలి. శుభ్రంగా బౌల్ క్లీన్ చేసుకుని వేసేసుకోవాలి. వేసుకుని మళ్ళీ మనం చక్కగా మంచిగా ఇది కొంచెం పట్టే వరకు ఫ్లేమ్ హైలో ఉంచుకున్నా పర్లేదండి. మనం దగ్గర ఉండి తిప్పాలి. అప్పుడు క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. లేకపోతే మనకి ఇట్లా పెరుగు ఇరిగిపోయినట్టు అవుతుంది. ఈ బౌల్ కొంచెం ఇది వేగిన తర్వాత అప్పుడు ఈ బౌల్లోకి కొన్ని వాటర్ పోసుకొని వేసుకోవచ్చు. మంచిగా ఏగనివ్వాలండి, పచ్చి వాసన వస్తుంది లేకపోతే మసాలాలు. బాగా వేగిన తర్వాత మాత్రమే మనకి గ్రేవీ ఎలా కావాలి అనే దానికి అనుగుణంగా సరిపడిన నీళ్లు పోసుకోవాలండి. ఓకే, ఇదిగోండి మంచిగా వేగిన తర్వాత మళ్ళీ మనం వేసిన ఆయిల్ అనేది ఇట్లా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి మంచిగా వేగిపోయినట్టు అనమాట మసాలా అనేది. సో ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలనే దానికి అనుగుణంగా సరిపడిన నీళ్ళు మళ్ళీ పోసేసుకోవాలండి. ఇంకంతే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో కొంచెం ఉడకనివ్వాలి. ముందు మనం పాలకూర చూసారా బౌలుడు పెట్టుకున్నాం కదా, అది చక్కగా ఉప్పు కారం అన్నీ వేసి పెట్టాం కదా, అట్లా సగం అయిపోయింది. దీనిలోకి ఇదిగోండి ఇట్లా శనగపిండి వేసేసుకుని 2 కప్పులు మనం మంచిగా పకోడీకి పిండి కలుపుకుంటాం కదండి, అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అవసరాన్ని బట్టి మనం కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారా పిండి ఇది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మరీ మనం పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇట్లా బాల్స్ లాగా చేసుకుని ఈ గ్రేవీ ఏదైతే ఉడుకుతుందో చక్కగా దీనిలోకి ఇట్లా డ్రాప్ చేసేసుకోవాలి. ఇది మీకు క్రంచీగా కావాలి, ఇవి ప్రాపర్గా మనకి మంచి టేస్టీ, అంటే ఇది టేస్ట్ ఉండదని కాదు, మీరు ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా చేసుకున్నప్పుడు ఇది ఇలా చేసుకున్న తర్వాత ఈ పకోడీల్ని మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. లేదు అంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది మీ చాయిస్. ఒకటి వేసిన తర్వాత మళ్ళీ రెండోది వేయడానికి కొంచెం దగ్గర వేసుకోమాకండి, ఎందుకంటే మనం వీటిని డీప్ ఫ్రై చేయట్లేదు కదా, మళ్ళీ స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా అన్నిటినీ అలా వేసేసుకోవాలండి. ఎందుకంటే అన్నీ వేసేసుకున్నాం కదా, మీకు ఏదన్నా చిక్కబడిపోద్ది అనే డౌట్ వస్తే కనుక కొంచెం నీళ్లు పక్కన వేడి నీళ్ళు కాచి అప్పుడు పోయండి. లేదు అంటే డైరెక్ట్గా అట్లా పోయొద్దు. ఇప్పుడు మనం ఏంటంటే చేపల కూరలాగా ఇట్లా కదిలించుకోవాలి, కానీ గరిట పెట్టి అదేదో ప్రాజెక్ట్ లాగా తిప్పేసేమాకండి. లేదు మేము అట్లా రాదు అనుకుంటే ఇదిగోండి ఇట్లా కదిలించుకోండి అంతే. ఓకే, ఈ టిప్స్ ఏంటంటే మా సంజమ్మలాగా అప్పుడే వంటలు చేస్తున్న వాళ్ళకి ఇలా అన్నమాట. గిన్నె పట్టుకుని తిప్పడం చేత కాకపోతే ఇట్లా చేసుకోవచ్చు. అది ఇప్పుడు దీన్ని ఒక 4-5 నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మర్చిపోవాలన్నమాట మనం. అది చూసారా, అట్లా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేస్తే మనం వేసిన ఆయిల్ చక్కగా అట్లా పైకి వచ్చేస్తుంది అనమాట. మీకు కావాలనుకుంటే కొద్దిగా పైన కొత్తిమీర చల్లేసుకోండి. లేదు అంటే నాకేంటంటే ఆ ఫ్లేవర్స్ అట్లాగే ఇష్టము, అన్నిట్లో కొత్తిమీర నేను వేయను, మీరు నచ్చితే వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసి మూత మాత్రం వెంటనే తీసేయొద్దు, అలా ఉంచండి. నేనైతే డిష్ అవుట్ చేస్తానండి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత దాదాపుగా అర్ధగంట తర్వాత మనకి ఈ మాత్రం చక్కగా గ్రేవీ సెమీ సాలిడ్గా ఉందండి. మాకు ఇట్లాగే తింటాము. మీకు ఇంకొంచెం పలుచగా కావాలి అనుకుంటే దానికి అనుగుణంగా మీరు అనేది గ్రేవీ అడ్జస్ట్ చేసుకోండి. మనం గ్యాస్ ఆఫ్ చేసినా కూడా చిక్కబడుతుంది కనుక చూసి దాన్ని బట్టి తీసుకోవాలి. అన్నంలోకి, చపాతీలోకి, ఇంకేదన్నా మీరు ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటే దానిలోకి, అన్నిట్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఎందుకండి వేడి అన్నంలోకి అలా ఒక 4 కోఫ్తాలు పెట్టుకుని కొంచెం గ్రేవీ వేసుకుని తింటే ఆహాహా అద్భుతస్య. ఇది వెడల్పు దాంట్లోనే ఉంచుకోవాలండి. నేనేంటంటే ఫోటో తీసుకోవడం కోసం అని చెప్పి అట్లా తీసాను, కానీ వెడల్పు దానిలోకి తీసుకోవాలన్నమాట. సో అది మీరు వీడియో చూసే లోపల నా లంచ్ కూడా అయిపోయింది. సో మరి మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి,
అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనకు నచ్చిన వంటలతోటి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.